తెలంగాణకు కాంగ్రెస్ విలన్ గా మారిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కోర్టుల కేసులు పిల్స్ వేస్తూ అభివృద్ధిని, ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రతిపక్ష పార్టీ లేదన్నారు. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు సీఎం. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నదని కాంగ్రెస్ మీద గరమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాల మీద కేసులు వేయడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులుండవని కాంగ్రెస్ భయపడుతుందన్నారు. మూడేండ్లల్లా వివిధ పనులపై 196 కేసులు వేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇందులో ప్రాజెక్టుల మీదనే 164 కేసులు ఉన్నాయన్నారు. కాళేశ్వరం మీద 119, పాలమూరు రంగారెడ్డి మీద 23, సుందిళ్ల బ్యారేజీపై 20 రోజుల్లో 5 కేసులు, మల్లన్న సాగర్ రిజర్వాయర్కు వ్యతిరేకంగా 872 మంది పేర్లతోటి పిటిషన్లు వేసినట్టు చెప్పారు సీఎం. నీటిపారుదల ప్రాజెక్టుల మీద 164 కేసుల ఎక్కడైనా ఉంటాయా? ఏ రాష్ట్రంలో ఉంటాయా? మొత్తం వీళ్ళు వేసిన కేసులు ఇప్పటికీ 196 కేసులు. గవర్నమెంట్ ఆర్డర్ తీయాలి, కాంగ్రెస్ పార్టీ కేసు వేయాలి. ఈ విధంగా తయారైన వ్యవస్థ. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతునులు మేయడానికి విషపూరితంగా పనిచేస్తున్నటువంటి విలన్ ఈ కాంగ్రెస్ పార్టీ. కేవలం తమ చిల్లర మల్లర రాజకీయాల కోసం, పనికి మాలినటువంటి రాజకీయ లబ్ధి కోసం నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ కేసులు వేస్తా ఉన్నారు. మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 టెట్ పరీక్షలు, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల మీద కేసులు వేయడం బాధాకరమన్నారు కేసీఆర్. లక్షలాది మంది కుటుంబాలకు మేలు జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. విద్యుత్ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదని, సంస్థ కోసం పనిచేస్తున్న వాళ్లను విలీనం మాత్రమే చేస్తున్నామని చెప్పారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లడం అనైతికమన్నారు. వాళ్లకు స్కేలు ఇవ్వాలన్న కోర్టు సూచనలను పాటిస్తామన్నారు. కోర్టు చెప్పిన దానికంటే 1000 రూపాయలు ఎక్కువనే ఇస్తామని చెప్పారు సీఎం. It is not regularization at all. They were not the employees of the electricity board, electricity companies. They were the employees of certain contractors. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చే పేమెంట్ కాంట్రాక్టర్ల ద్వారా ఇవ్వకుండా డిపార్ట్మెంట్లకి అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇద్దామనే ప్రయత్నం. వాళ్ళు అడిగింది కూడా అదే పాపం. కోర్టు చెప్పిన దానికంటే కూడా మేము 1000 రూపీస్ ఈరోజు ఎక్కువ ఇస్తా ఉన్నాం. వాళ్ళ ప్రయోజనాలు కూడా కాపాడుకొని ముందుకు పోతాం. సింగరేణి వారసత్వ ఉద్యోగాల మీద తొందరలోనే క్లారిటీ ఇస్తామన్నారు కేసీఆర్. దీని మీద కేంద్రంతో టీఆర్ఎస్ లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు పన్ను రాయితీ ఇవ్వాలని అప్పట్లోనే కేంద్రాన్ని కోరినామన్నారు. కార్మికుల బాధలు తీర్చేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎంపీ బాల్కా సుమన్, ప్రభుత్వ సలహాదారు వివేక్ కేంద్రాన్ని కలిసినారని చెప్పారు. నిజంగా కార్మికులను ఆదుకోవడానికి వాళ్ళ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏం చేయాలి అని సింగరేణి యాజమాన్యానికి ఆల్రెడీ చెప్పినాం. మాకు ఉండేటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ వెసులుబాటు ఇవ్వచ్చా, లేదా మనం ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చి చట్టం తీసుకోవచ్చా సింగరేణి విషయంలో అనేది ఎగ్జామిన్ చేస్తున్నారు. మా అక్కడ ఉన్నటువంటి సుమన్, బాల్క సుమన్ ఎంపీ, అక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ మాజీ ఎంపీ వివేక్ గారు, అక్కడ అందరు కలిసి నాతో కలిసి మాట్లాడినరు. నేను సింగరేణి ఎండీ కూడా చెప్పడం కూడా జరిగింది. నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఇది ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళని అడగండి అని చెప్పినాం. ఆ ప్రాసెస్ ఆన్లో ఉన్నది. కొద్ది రోజులైతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో వాళ్ళ హక్కు కాపాడడానికి అన్ని ప్రయత్నాలు కూడా తప్పకుండా చేయాలి. హోంగార్డులకు కూడా జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు సీఎం. ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ ను ప్రజలు, రైతులు నిలదీయాలన్నారు సీఎం.